న్యూరాలింక్ ఇది మనుషుల్ని సూపర్ హ్యూమన్స్ గా మార్చబోతుంది. మనిషి మెదడులో ఒక కంప్యూటర్ చిప్ పెట్టాలన్నదే న్యూరాలింక్ ప్రయత్నం. ఈ న్యూరాలింక్ టెక్నాలజీ గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మనిషి ఊహించని ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఉదాహరణకి మీరు జపాన్ వెళ్లారు, కానీ మీకు జపాన్ భాష రాదు. అలాంటప్పుడు మనం ఇప్పుడు ఎంత ఈజీగా సాంగ్స్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నామో అంత ఈజీగా జపాన్ లాంగ్వేజ్ ని బ్రెయిన్ లో ఉన్న చిప్ లోకి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ గా జపాన్ లాంగ్వేజ్ లో మాట్లాడేవచ్చు. ఇప్పుడంటే ఎల్కేజీ, యూకేజీ నుండి మొదలుపెట్టి ఇంజనీర్, డాక్టర్ వంటివి చదవడానికి 15-20 సంవత్సరాల పాటు కష్టపడి చదవాల్సి వస్తుంది. కానీ ఈ న్యూరాలింక్ కనుక పూర్తి స్థాయిలోకి వస్తే మీరు డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఇలా ఏది కావాలంటే అది ఆ మొత్తం సబ్జెక్ట్ ని క్షణాల్లో బ్రెయిన్ లోకి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ని సంవత్సరాలు బట్టి పట్టి చదివి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. అలాగే రాత్రి నిద్రపోయినప్పుడు వచ్చే కలల్ని నిద్ర లేచిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. ఇలా ఒకటేంటి ఎన్నో అద్భుతాలను నిజం చేసే టెక్నాలజీ ఈ న్యూరాలింక్. అసలు ఈ న్యూరాలింక్ టెక్నాలజీ అంటే ఏంటి? ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? సినిమాల్లో చూపించినట్లు బ్రెయిన్ లో చిప్ పెట్టడం సాధ్యమేనా? ఈ టెక్నాలజీ ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుంది? దాని వల్ల రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇలా న్యూరాలింక్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. న్యూరాలింక్ గురించి తెలుసుకునే ముందు మన మానవ మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. మెదడు అనేది మన శరీరానికి కంట్రోల్ రూమ్ లాంటిది. అంటే మనం ఆలోచించడం, మాట్లాడడం, చూడటం, వినటం, నడవడం ఇవన్నీ మెదడు చెప్పినట్లే జరుగుతాయి. మన మెదడులో 3 భాగాలుంటాయి. మొదటిది సెరిబ్రం. దాదాపు మన మెదడు మొత్తం ఈ సెరిబ్రం తోనే కప్పబడి ఉంటుంది. ఇది మనం ఆలోచించడానికి, నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండోది సెరిబెల్లం. ఇది మెదడు కింద భాగంలో ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన శరీర మూమెంట్స్ ని మరియు బ్యాలెన్స్ ని చూసుకుంటుంది. ఎలా అంటే మనం నడిచేటప్పుడు లేదా పరిగెట్టేటప్పుడు పడిపోకుండా చూసుకుంటుంది. మూడోది బ్రెయిన్ స్టెమ్. ఇది స్పైనల్ కార్డ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మన శరీరంలోని పనులన్నిటిని ఆటోమేటిక్ గా చేస్తుంది. అంటే గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చుకోవడం, నిద్ర, జీర్ణ ప్రక్రియ వీటన్నిటి గురించి బ్రెయిన్ స్టెమ్ చూసుకుంటుంది. అయితే మనిషి మెదడులో 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్స్ అంటే మన మెదడులో చిన్న చిన్న విద్యుత్ తీగల్లా ఉంటాయి. అంటే మనం ఏదైనా చూడటం, వినడం, ఆలోచించడం, కదలడం ఇవన్నీ న్యూరాన్ సిగ్నల్స్ ద్వారా జరుగుతాయి. అయితే మన మెదడుకి దెబ్బ తగిలి ఈ న్యూరాన్స్ దెబ్బతిన్నప్పుడు మన శరీరంలో కొన్ని భాగాలు పనిచేయవు. అలా చెవులు వినిపించకపోవడం, మాట్లాడలేకపోవడం, పారాలసిస్ రావడం ఇలా చాలా జరుగుతాయి. ఒకసారి న్యూరాన్స్ దెబ్బతిన్నా లేదా చనిపోయినా మళ్ళీ ఆ న్యూరాన్స్ రికవర్ అవ్వవు, కొత్తవి కూడా పుట్టవు. ఇంకా జీవితాంతం ఈ సమస్యలతో బాధపడాల్సిందే. అయితే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి న్యూరాలింక్ టెక్నాలజీని తీసుకొచ్చారు. న్యూరాలింక్ అంటే ఏంటి? న్యూరాలింక్ అనేది ఎలాన్ మస్క్ స్థాపించిన ఒక బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీ. దీని లక్ష్యం మనిషి మెదడు మరియు కంప్యూటర్ ని నేరుగా కనెక్ట్ చేయడం. న్యూరాలింక్ టెక్నాలజీలో ఒక చిప్ ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ చిప్ పేరు N1 లింక్ చిప్. ఈ న్యూరాలింక్ చిప్ ని మన మెదడులో పెడతారు. ఈ న్యూరాలింక్ చిప్ రూపాయి కాయిన్ కన్నా చిన్నగా ఉంటుంది. ఈ చిప్ లో బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ బ్యాటరీని మనం వైర్లెస్ ఛార్జింగ్ తో ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ చిప్ కి సన్నని తీగలు ఉంటాయి. వాటిని ఎలక్ట్రోడ్ థ్రెడ్స్ అని అంటారు. ఈ థ్రెడ్స్ చాలా సన్నగా ఉంటాయి. మన తల వెంట్రుక కంటే ఈ థ్రెడ్స్ చాలా సన్నగా ఉంటాయి. ఒక న్యూరాలింక్ చిప్ లో 1024 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. న్యూరాలింక్ సర్జరీ ఎలా చేస్తారు అంటే మనిషి మెదడులో ఈ చిప్ ని ఎలా అమర్చుతారో తెలుసుకుందాం. న్యూరాలింక్ సర్జరీని మనిషి కాకుండా ఒక రోబోట్ చేస్తుంది. ఆ రోబోట్ ని R1 రోబోట్ అని అంటారు. మన మెదడులో న్యూరాన్లు, రక్తనాళాలు ఇలా చాలా ఉంటాయి. అయితే మనిషి చేతితో ఈ న్యూరాలింక్ సర్జరీ చేస్తే పొరపాటున బ్లడ్ వెజల్స్ తగిలే ప్రమాదం ఉంది. బ్లడ్ వెజల్స్ దెబ్బతింటే బ్రెయిన్ స్ట్రోక్, కోమా లాంటి సమస్యలు వస్తాయి. అదే R1 రోబోట్ అయితే బ్లడ్ వెజల్స్ ని అసలు టచ్ చేయకుండా చాలా జాగ్రత్తగా సర్జరీని పూర్తి చేస్తుంది. ముందుగా సర్జరీ చేయాలనుకునే వ్యక్తికి మత్తుమందు ఇస్తారు. ఆ తర్వాత ఏ ప్రాంతంలో చిప్ పెట్టాలో తెలుసుకోవడానికి MRI స్కాన్ ద్వారా బ్రెయిన్ మ్యాప్ ని తీస్తారు. ఇప్పుడు రోబోట్ తన పని మొదలు పెడుతుంది. రోబోట్ కి చాలా సన్నని నీడిల్ ఉంటుంది. రోబోట్ ఈ నీడిల్ సహాయంతో ఒక్కొక్క థ్రెడ్ ని మన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్ కి కనెక్ట్ చేస్తుంది. మొత్తం 1024 థ్రెడ్స్ ని 1024 న్యూరాన్స్ తో కనెక్ట్ చేస్తుంది. ఈ థ్రెడ్ సైజ్ మనిషి జుట్టు సైజ్ కంటే 10 రెట్లు సన్నగా ఉంటాయి. కాబట్టి రక్తనాళాలకు ఎలాంటి హాని చేయవు. ఆ తర్వాత మన మెదడు ఎముకలో ఒక చిన్న రంధ్రాన్ని చేసి అందులో న్యూరాలింక్ చిప్ ని పెడతారు. చిప్ పెట్టిన తర్వాత ఆ రంధ్రాన్ని తలపై ఉన్న చర్మంతో కుట్టి కవర్ చేస్తారు. బయటికి ఎలాంటి వైర్లు కనిపించవు. ఈ న్యూరాలింక్ చిప్ వైర్లెస్ ఛార్జింగ్ ద్వారా ఛార్జ్ అవుతుంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే ఒక రోజంతా వస్తుంది. రాత్రి సమయంలో ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఒకవేళ ఆ చిప్ వద్దనుకుంటే దాన్ని తీసేయవచ్చు. అలాగే కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఎలా అయితే మన ఫోన్లలో అప్డేట్స్ వస్తుంటాయి
ఉంటాయో అలానే ఈ చిప్ ని మార్చుకుంటూ అప్డేట్ చేసుకోవచ్చు. సర్జరీ పూర్తయ్యాక డాక్టర్స్ న్యూరాలింక్ చిప్ ని యాక్టివేట్ చేసి చిప్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకుంటారు. న్యూరాలింక్ చిప్ ఎలా పనిచేస్తుంది? మన బ్రెయిన్ లో కోట్ల సంఖ్యలో న్యూరాన్స్ ఉంటాయి. మనం చూడాలన్నా, మాట్లాడాలన్నా, కదలాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా మన మెదడులో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి ఒక న్యూరాన్ నుండి మరొక న్యూరాన్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఈ న్యూరాన్ల మధ్య ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఫైర్ అయినప్పుడు అక్కడ చిన్న ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. చిప్ తో ఏర్పాటు చేసిన థ్రెడ్స్ అనేవి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుని చిప్ కి పంపిస్తే వాటిని 0-1లుగా కంప్యూటర్లు అర్థం చేసుకునే బైనరీ కోడ్ లోకి మార్చుతుంది. అలాగే బయట నుండి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బైనరీ కోడ్ నుండి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో బ్రెయిన్ లోని న్యూరాన్స్ కి అందిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్లూటూత్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే ఈ చిప్ కి ఎటువంటి వైర్లు ఉండవు. ఒకవేళ ఏమైనా వైర్లు ఉంటే ఆ రంధ్రం ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఆ డేటా మొత్తం కూడా బ్లూటూత్ ద్వారా మొబైల్ కి లేదా కంప్యూటర్ కి పంపిస్తుంది. అలాగే ఛార్జింగ్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంది. న్యూరాలింక్ టెక్నాలజీని మొదటిగా ఎలుకలు, పందులు, కోతులపై పరీక్షించారు. న్యూరాలింక్ కంపెనీ 2020లో జెట్రూడ్ అనే పంది బ్రెయిన్ లో న్యూరాలింక్ చిప్ ని పెట్టారు. ఆ పంది తన ముక్కుతో నేల వాసన చూస్తుంటే దాని బ్రెయిన్ లో వచ్చే సిగ్నల్స్ ని స్క్రీన్ లో లైవ్ గా చూపించారు. పంది నడిచేటప్పుడు, ఏదైనా తాకినప్పుడు, ఇలా పంది ఏం చేసినా న్యూరాలింక్ చిప్ ప్రతి సిగ్నల్ ని రికార్డ్ చేసేది. పంది మరియు మనిషి మెదడు యొక్క నిర్మాణం ఇంచుమించు ఒకేలాగుంటాయి. అందుకే ముందుగా పందిపై ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలు సక్సెస్ కూడా అయ్యాయి. ఆ తర్వాత 2021లో న్యూరాలింక్ చిప్ ని ప్యాగర్ అనే కోతి బ్రెయిన్ లో పెట్టారు. అప్పటికి ఆ కోతి యొక్క వయసు 9 సంవత్సరాలు. చిప్ పెట్టిన తర్వాత ఆ కోతి పాంగ్ అనే గేమ్ ని ఆడింది. ఆ కోతి చేతులతో కాకుండా దాని ఆలోచనలతోనే స్క్రీన్ పై పాయింటర్ ని కదిలిస్తూ గేమ్ ని ఆడింది. ఈ ప్రయోగం వల్ల అందరూ న్యూరాలింక్ వైపు చూశారు. కోతిపై ప్రయోగాన్ని ఆధారంగా చూపించి న్యూరాలింక్ కంపెనీ 2023లో TDA నుండి మనుషులపై ప్రయోగానికి అనుమతి పొందింది. అలా 2024లో నోలాన్ ఆర్బగ్ అనే వ్యక్తి బ్రెయిన్ లో న్యూరాలింక్ చిప్ ని అమర్చారు. ఈ వ్యక్తి పారాలిసిస్ తో బాధపడుతున్నాడు. ఈ చిప్ ని ఇతని బ్రెయిన్ లో పెట్టినప్పటి నుంచి అతను తన ఆలోచనలతోనే కంప్యూటర్ ని యూజ్ చేస్తున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, ఇంకా చాలా చేస్తున్నాడు. ఇతనిపై చేసిన ప్రయోగం వల్ల ఈ న్యూరాలింక్ చిప్ మనుషులపై కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిసింది. సాధారణంగా మన మెదడులో ఒక అవయవానికి సంబంధించిన ప్రాంతంలోని న్యూరాన్లు సరిగ్గా పనిచేయక సిగ్నల్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయా అవయవాలు పనిచేయని వాళ్ళు ఎంతో మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు కదపలేక, తలకి గాయమయ్యి చూపు, వినికిడి, మాట్లాడలేని వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఈ న్యూరాలింక్ ద్వారా బయట నుండి న్యూరాన్లకి సిగ్నల్స్ పంపి మళ్లీ ఆ అవయవాలు పనిచేసేలా చేయవచ్చు. కాళ్ళు చేతులు లేని వారికి రోబోటిక్ ఆర్మ్స్ ని బిగించి కేవలం మన ఆలోచనలతో వాటిని కంట్రోల్ చేయవచ్చు. అయితే న్యూరాలింక్ పూర్తి స్థాయిలో వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో మనం ఊహించలేం కూడా. ఇంకా మన బ్రెయిన్ అనేది పూర్తిగా ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మీకు కావాల్సిన స్కిల్ ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే న్యూరాలింక్ తో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. మన బ్రెయిన్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలకి, మనకు సంబంధించిన సమాచారానికి ప్రైవసీ ఉండాలి. ఎవరైనా మన బ్రెయిన్ కి కనెక్ట్ చేసి ఉన్న చిప్ ని హ్యాక్ చేసి మన అకౌంట్స్ కి సంబంధించిన పాస్వర్డ్స్ వంటి డేటాని తెలుసుకోవచ్చు, డేటాని డిలీట్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టెక్నాలజీ అందుబాటులోకి వస్తే దానికి ఉండే అథెంటికేషన్ మెథడ్స్ గానీ, సెక్యూరిటీ గానీ చాలా టైట్ గా ఉండాలి. ప్రస్తుతం న్యూరాలింక్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇంకో 10-20 సంవత్సరాల్లో ఈ టెక్నాలజీ మానవ సృష్టినే మార్చబోతుంది.